హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ మార్నింగే లేచి కార్తీక సోమవారం కాబట్టి ఇల్లులన్నీ శుభ్రంగా కడిగేసుకొని గిన్నెలు తోమేసుకొని ఎక్కడి అక్కడ మంచి నీట్గా సెటిల్ చేసేసుకొని తలస్నానం చేసేసి తొందరగా పూజ చేసేసుకుంటున్నాను అనమాట. కార్తీక మాసంలో మనము దేవుళ్ళ గుళ్ళకి వెళ్ళినా పూజలు చేసినా చాలా మంచిది అని ఫీల్ అవుతారు కదా. సో స్టార్టెడ్ డూయింగ్ పూజ అనమాట. అండ్ నీట్గా ప్రశాంతంగా మా బాబు మా హస్బెండ్ పండుకున్నారు, లేవలేదు ఇంకా. మంచిగా ఇంటి ముందు ముగ్గేసేసి ఉన్న ఆ చిన్న ప్లేస్లోనే చిన్న ముగ్గేసేసి ఇంటి పని మొత్తం చేసేసుకొని స్నానం చేసేసి మంచిగా పూజ చేసేసుకున్నాను అనమాట. మార్నింగే మొత్తం పని అయిపోయి పూజ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ కదా ఫ్రెండ్స్. సో ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ పూజ ఇవాళ చేసుకున్నాను, ఎందుకంటే ఇన్ని రోజులు అన్నయ్య వాళ్ళ ఇంట్లో అటు ఇటు తిరగడం అయిపోయింది కదా. కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇదే నా ఫస్ట్ పూజ అనమాట. సో ఇవాళే ఫస్ట్ నేను పూజ చేసింది. అండ్ నీట్గా మొత్తం అంటే శివుడికి ఇష్టమైన పూలు ఒకటి ఉంటాయి చూడండి, చిన్నగా ఉంటాయి, కింద పడిపోయి అవి నేలకి తాకుతేనే ఆ పూలు తెచ్చి మనం శివుడికి పూజ చేయాలి. చెట్టు మీద అది కోసుకొని వచ్చి పూజ చేయొద్దు అనమాట. సో అవన్నీ ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటే అవన్నీ మంచిగా ఏరుకొని వచ్చేసి నీట్గా శివుడికి పూజ చేసుకున్నాను అనమాట. అండ్ మనకి తోచినన్ని టైమ్స్ 11 టైమ్స్ కానీ 21 టైమ్స్ కానీ 101 టైమ్స్ కానీ 51 టైమ్స్ కానీ శివాయ నమః అయినా లేకపోతే ఓం నమః శివాయ అయినా పూజ మొత్తం అయిపోయాక హారతి ఇచ్చే ముందు మనము అలా ఒక ఎన్నిసార్లు మీకు ఇష్టమైన అన్నిసార్లు శివాయ నమః శివాయ నమః అనుకోండి, మనకి మంచి జరిగిద్ది అనమాట. ఓకే, లేదా శ్రీమాత్రే నమః శివాయ నమః ఓం నమః శివాయ అని స్మరించుకోండి దేవుణ్ణి 11 టైమ్స్ 21 టైమ్స్ 51 టైమ్స్ ఆర్ 101 టైమ్స్ అనమాట. అది మీ ఇష్టం. అండ్ మార్నింగే ఏం తినలేదు కదా, నా గొంతు మొత్తం పట్టేస్తుంది. అందులో నేను లేచి చూసేసరికి మంచు మొత్తం ఇట్లా ఫాగీగా మంచు మొత్తం టెర్రస్ మొత్తం అంతే ఉంది. అండ్ ఇంటి ముందు మొత్తం అంతే ఉంది. అయినా జనాలు తిరుగుతూనే ఉన్నారు, అన్ని పనులు చేసేసుకుంటూనే ఉన్నారు. సో శివాయ నమః శ్రీమాత్రే నమః అనుకోండి. నా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నైవేద్యం కింద మొన్న మేము వెళ్ళి స్నాక్స్ తెచ్చాను కదా, స్వీట్, అది పెట్టేసాను.